ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370(35)(a) రద్దు చేసిన 7 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రజల జీవితాల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం అన్నారు. ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా విస్తరించాయని, విద్య, వైద్యం, పారిశ్రామికవేత్తలకు అవకాశాలు, క్రీడలు తదితర రంగాల్లో విస్తృత అవకాశాలు ఏర్పడ్డాయని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దశాబ్దాలుగా తమ రాజ్యాంగబద్ధ హక్కులకు దూరమైన మహిళలు, అణగారిన వర్గాలు, ఇతర వెనుకబడిన వర్గాలు ఇప్పుడు భారత రాజ్యాంగం పూర్తిగా అమలులోకి రావడంతో సాధికారత సాధించాయన్నారు. ఈ ఏడాది డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆర్టికల్ 370 రద్దు మరింత ప్రాధాన్యం సంతరించుకుందని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో సోమవారం జరిగిన 85వ సాయుధ దళాల ప్రధాన కార్యాలయ పౌరసేవల దినోత్సవ వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైనిక, పౌర విభాగాల మధ్య సమన్వయంతో దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. మారుతున్న భద్రతా పరిస్థితులు, సాంకేతిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సైనిక, పౌర విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరమని చెప్పారు. సైనిక, పరిపాలనా వ్యవస్థలు వేర్వేరు మార్గాల్లో కాకుండా సమన్వయంతో ముందుకు సాగాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పౌర, సైనిక అధికారుల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించేందుకు ఉమ్మడి శిక్షణా కార్యక్రమాలు, అభివృద్ధిపరమైన నియామకాలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ, आज भारत में यूनिफॉर्म और सिविल सर्विसेज दोनों का एक ही कमिटमेंट है, राष्ट्र प्रथम, नेशन फर्स्ट। जब उद्देश्य एक हो तो व्यवस्था की हर शक्ति राष्ट्रीय सामर्थ्य में बदल जाती है। सिविलियन और मिलिट्री ऑफिसर्स के बीच स्ट्रक्चर्ड क्रॉस एक्सपोजर को और अधिक बढ़ाने की आवश्यकता है. విపక్షాల నినాదాల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే లోక్సభ గురువారం పలు కీలక బిల్లులను ఆమోదించింది. యూపీఐ సహా ఇతర నోటిఫైడ్ డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేసేందుకు వీలు కల్పించే బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లును మూజువాణి ఓటుతో లోక్సభ ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా 2007 నాటి పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టంలో సవరణలు చేయనున్నారు. అనంతరం టాక్సేషన్, ఇతర చట్టాల సవరణ బిల్లుకు కూడా లోక్సభ ఆమోదం తెలిపింది. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా భారత్లో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తికి కాంట్రాక్ట్ తయారీదారులను నియమించుకునే విదేశీ సంస్థలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపును 2040-41 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించే ప్రతిపాదన ఇందులో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పల్నాడు జిల్లాలో ఆర్థిక అభివృద్ధి, సంస్థాగత రుణాల విస్తరణపై రూపొందించిన పల్నాడు ఏ క్రానికల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ నివేదికను ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా పల్నాడులో నిర్వహించిన రుణ వితరణ కార్యక్రమం విజయవంతమైందని, ఈ పథకం కింద 1,03,246 మందికి 3,216 కోట్ల రూపాయల సంస్థాగత రుణాలు అందించినట్లు వివరించారు. అలాగే 70,000 మంది కొత్త రుణగ్రహీతలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిరంతర సహకారం అందించాలని ప్రధానమంత్రిని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో గురువారం సమావేశమైంది. మంత్రిమండలి సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. అసోంలో జాతీయ రహదారి 15పై 4 వరుసల రహదారి నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపిందని చెప్పారు. గువాహతి సమీపంలోని బైహాటా, చారియాలి నుంచి తేజ్పూర్ వరకు ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. అలాగే కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు 23,731 కోట్ల రూపాయల వ్యయంతో గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 1,50,000 ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో దేశ ఇంధన అవసరాలను తీర్చిదిద్దడంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ను ఒక ప్రధాన స్తంభంగా నిలపడమే గోబర్ధన్ పథకం ముఖ్య ఉద్దేశమని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
कंप्रेस्ड बायोगैस सीबीजी इसका प्रोडक्शन एक डेकेड के अंदर 10 गुना बढ़ाने का टारगेट, करीब 5 MMSCMD प्रोडक्शन के लेवल तक पहुंचाने का इसमें टारगेट लिया गया है। अगर इसको हम एनवायरमेंटल पॉइंट से देखें तो दिस विल सेव अबाउट 40 मिलियन टन्स ऑफ कार्बन डाइऑक्साइड एमिशन, करीब 75,000 करोड़ रुपीस नेशनल जीडीपी को ऐड होगा और अबाउट 1.5 लाख जॉब्स विल बी क्रिएटेड बाय दिस प्रोग्राम। బ్రిక్స్ సభ్య దేశాల సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు వేదికగా నిలిచిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మార్కెట్ బ్రిక్స్ వేవ్స్ బజార్ ముంబైలో గురువారం ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆశిష్ షేలార్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి చంచల్ కుమార్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంచల్ కుమార్ మాట్లాడుతూ సృజనాత్మక రంగం కేవలం చర్చలకే పరిమితం కాకుండా పరస్పర సహకారాలకు దారితీసే వేదికగా మారాలని అభిప్రాయపడ్డారు. 2 రోజుల కార్యక్రమంలో 20 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారని, 500 మందికి పైగా డెలిగేట్లు హాజరయ్యారని అధికారులు తెలిపారు. ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముంబైలో బుధవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి మెరుగైన పనితీరు కనబరిచిందని తెలిపారు. దీంతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ స్థూల దేశీయోత్పత్తి జీడీపీ వృద్ధి అంచనాను 6.7% పెంచామని అన్నారు. రెపో రేటును 5.25% వద్ద కొనసాగించాలని నిర్ణయించినట్లు సంజయ్ మల్హోత్రా వెల్లడిస్తూ After a detailed assessment of the evolving macroeconomic and financial developments as well as the outlook, the MPC decided unanimously to keep the policy repo rate unchanged at 5.25%. Real GDP growth for this year is now projected at 6.7%. This is 10 basis points higher than our previous projections. Q1 at 7%, Q2 at 6.4%, Q3 at 6.5%, and Q4 at 6.8%. రక్షణ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం న్యూఢిల్లీలో అధ్యక్షత వహించారు. టెరిటోరియల్ ఆర్మీ కార్యకలాపాలపై జరిగిన ఈ సమావేశంలో ఆ దళం విధులు, బాధ్యతలు, కీలక విజయాలపై ఉన్నతాధికారులు కమిటీ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ టెరిటోరియల్ ఆర్మీ పౌర సైనికుడు అనే భావనకు సజీవ రూపమని అన్నారు. దళ సభ్యులు ఒకవైపు తమ పౌర వృత్తులను కొనసాగిస్తూనే మరోవైపు సైనికులుగా దేశ సరిహద్దుల రక్షణతో పాటు అంతర్గత భద్రతా పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. టెరిటోరియల్ ఆర్మీలో సుమారు 44,400 మంది సిబ్బంది, 59 విభిన్న యూనిట్లు ఉన్నాయని రక్షణ మంత్రి తెలిపారు. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ను భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగంతో క్షిపణికి సంబంధించిన అన్ని కార్యాచరణ, సాంకేతిక ప్రమాణాలు విజయవంతంగా ధృవీకరించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ ప్రయోగం దేశ వ్యూహాత్మక, నిరోధక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక మైలురాయిగా నిలిచిందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కామన్వెల్త్ గేమ్స్ 2026లో అద్భుత ప్రదర్శనతో పతకాలు సాధించి స్వదేశానికి చేరుకున్న భారత క్రీడాకారులను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం సత్కరించారు. ఢిల్లీలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో స్వర్ణ పతక విజేతలకు 30 లక్షల రూపాయలు, రజత పతక విజేతలకు 20 లక్షల రూపాయలు, కాంస్య పతక విజేతలకు 10 లక్షల రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ముచ్చటించిన కేంద్ర మంత్రి భారత క్రీడారంగానికి భావితరాలను తీర్చిదిద్దే మార్గదర్శకులుగా ఎదగాలని విజేతలకు సూచించారు. ఈ సందర్భంగా 36,000 కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. రాబోయే సంవత్సరాల్లో భారత క్రీడారంగ అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులను నిరంతరంగా అందించేందుకు ఈ పథకం దోహదపడుతుందని కేంద్ర మంత్రి వివరిస్తూ सरकार ने खेलो इंडिया स्कीम लाया, स्पोर्ट्स के लिए सारी फैसिलिटी व्यवस्था खड़ी करी। लास्ट वीक में 36,000 करोड़ रुपया दिया जो आपके लिए यूज करा जाए। सरकार स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर और फैसिलिटी नहीं चलाई। आप जैसे जो एथलीट रिटायर करेंगे, जो स्पोर्ट्स को जीते हैं, मैं आपको कहूंगा कि आप चलाओ, पैसा हम देंगे। देश की आपसे बहुत ज्यादा अपेक्षा है। हमें हर बार नए लक्ष्य को तय करना है और ये लक्ष्य को अचीव करने के लिए प्रयास करना है।
నీట్ యూజీ ప్రవేశ పరీక్షను ప్రస్తుతం అమల్లో ఉన్న పెన్ అండ్ పేపర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్కు వైద్యుల సంఘాలు, పిటిషనర్లు తమ స్పందనలు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. నీట్ యూజీని ఒకే దశలో కంప్యూటర్ ఆధారిత విధానంలో లేదా జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ తరహాలో 2 దశల్లో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రశ్నాపత్రాల లీకేజీలు, వ్యవస్థాపరమైన లోపాలను పూర్తిగా నివారించేందుకు నీట్ పరీక్ష నిర్వహణ విధానంలో సమగ్ర సంస్కరణలు చేపట్టినట్లు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం కొత్తపేటలో జరిగిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతన్న సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి నిధులను విడుదల చేశారు. అనంతరం జరిగిన ప్రజావేదిక సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చీరాల చేనేతకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు. చేనేత రంగ అభివృద్ధికి క్లస్టర్లు, హ్యాండ్లూమ్ పార్కులు, మార్కెటింగ్ సదుపాయాలను కల్పిస్తున్నామని వెల్లడించారు. నేతన్న సేవలో పథకం కింద రాష్ట్రంలోని 71,536 చేనేత కుటుంబాలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున మొత్తం 179 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని విడుదల చేశామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ, చేనేత సేవలో ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి 25,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే 71,636 కుటుంబాలకు లాభం కలుగుతుంది. 25,000 రూపాయలు చొప్పునిస్తున్నాం. 179 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద మీకు అందించే పరిస్థితికి వచ్చాం. భారతీయ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ దేశంలోని నేత కార్మికులు, కళాకారుల అభివృద్ధికి చేయూతనివ్వాలని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి పిలుపునిచ్చారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆమె సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. భారతీయ చేనేత కేవలం వస్త్రం మాత్రమే కాదని, అది దేశ సంస్కృతి, సంప్రదాయాలకు, లక్షలాది నేత కుటుంబాల జీవనోపాధికి పునాది అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలు తమకు ఇష్టమైన చేనేత ఉత్పత్తులతో కూడిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం ద్వారా జాతీయ చేనేత దినోత్సవ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని ఆమె కోరారు. వోకల్ ఫర్ లోకల్ సంకల్పాన్ని బలోపేతం చేయాలని, భారతీయ చేనేత ఉత్పత్తులను స్వీకరించడం ద్వారా నేత కార్మికులు, కళాకారుల గౌరవాన్ని పెంచాలని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి పిలుపునిచ్చారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టుల నియంత్రణపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన 53వ ప్రగతి సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, పోలీసు ఉన్నతాధికారులు దృశ్య మాధ్యమం విధానం ద్వారా అమరావతి నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మాట్లాడుతూ, సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ ఆర్థిక మోసాలను సమర్థవంతంగా అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతికత ఆధారిత సమగ్ర చర్యలు చేపడుతుందని తెలిపారు. సైబర్ నేరాలపై వేగవంతమైన స్పందనతో పాటు నేరాలు జరగకముందే గుర్తించి నివారించే విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం రాష్ట్ర స్థాయిలో సైబర్ నేరాల సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చీఫ్ సెక్రటరీ తెలిపారు. వివిధ రాష్ట్రాల పరిధిలోని బంకీపూర్, మంజల్పూర్, దతియా అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం పూర్తయింది. గుజరాత్లోని వడోదరా జిల్లా మంజల్పూర్కు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సత్యేంద్రభాయ్ పటేల్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఖాబాయ్ రబారీపై 30,000కు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జన్ సూరజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై 18,964 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. బీజేపీ నాయకులు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించారు. అలాగే మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘన్శ్యామ్ సింగ్ విజయం సాధించారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎం కల్పన. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.